ఆంధ్రప్రదేశ్లో డయేరియా మరణాల మీద ఇప్పుడు రాజకీయ రంగం పులుముకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ డయేరియా సంబంధించిన కలుషిత నీరు తాగి దాదాపుగా ఇప్పటికీ 6 చనిపోయారనేటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి గతంలో మాజీ మంత్రులు వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ పరామర్శించిన సమయంలో మరణాల సంఖ్యను కావాలనే ప్రభుత్వం దాచిపెడుతుందంటూ కూడా ఇంకొక అంశాన్ని తెరపైకి తీసుకురావడం మనం విన్నాం వైసీపీ నాయకులు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎవరైతే దీనికి కారకులయ్యారో అధికారులను కూడా మేము సస్పెండ్ చేశామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది. అసలు వాస్తవంగా ఇది లోపాలు ఎక్కడ జరుగుతుంది? ఇది ప్రభుత్వ లోపమా లేకపోతే అధికారుల లోపమా? దీనికి సంబంధించినటువంటి వాస్తవంగా ఈ గ్రామాల్లో పల్లెల్లో చూస్తే ఎక్కువగా కలుషితమైనటువంటి నీరు పారిశుద్ధ్యం సంబంధించిన పనులు మాత్రం సక్రమంగా ఉండటం లేదు అనేటువంటిది ప్రధానంగా తెర మీదకి వస్తున్నటువంటి అంశం. దీని గురించి మెగా డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాలగురుస్వామి గారు, టీడీపీ నాయకులు. అదేవిధంగా వైసీపీ నాయకులు లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారిని మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డయేరియా మరణాలకు సంబంధించి కానివ్వండి, గతంలో నిన్న జరిగినటువంటి ఏదైతే కల్తీ పాల సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా వరుసగా కల్తీ వ్యవహారాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కుదివేస్తుందని చెప్పుకోవాలి. వాస్తవంగా ఇప్పుడు ఈ డయేరియా సంబంధించి కానివ్వండి, నిన్న జరిగినటువంటి కల్తీ పాల సంబంధించిన విషయం కానీ ఇది ప్రభుత్వ లోపం కింద తీసుకోవాలా లేకపోతే అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా? దీన్ని ప్రభుత్వాన్ని ఎక్కి చూపుతూ ఇటు వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో దీన్ని ఎలా చూడాలి? వైసీపీ ఏం చెప్తా ఉంది లేదా ఏం విమర్శిస్తా ఉంది అనే దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు డయేరియా రావడం అనేటువంటిది ఆందోళనకరమైనటువంటి అంశం. యంత్రాంగం యొక్క బాధ్యత రాహిత్యం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వర్షాలు పడినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు నీరు కలుషితం కావడం, లేకపోతే అలాంటి సమయాల్లో డయేరియా లాంటివి వ్యాపించడం సహజం. కానీ ఫిబ్రవరి చివరి వారంలో శ్రీకాకుళం లాంటి జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాపించడం అనేటువంటిది, మరి మంచినీటిని సరఫరా చేసేటువంటి యంత్రాంగం మొద్దు నిద్రపోతా ఉందా లేకపోతే గాలికి వదిలేసిందా బాధ్యత అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాం. 2024లో విజయనగరం జిల్లాలో ఒక గ్రామంలోను 2-3 గ్రామాల్లోను పరిసర గ్రామాల్లో ఇదే విధమైనటువంటి నీటి కాలుష్యంతో అప్పుడు 7 మంది చనిపోయారు. మరి నిజానికి రాజమండ్రి శివార్లు కావచ్చు లేదా రాజమండ్రి పట్టణంలోని ఒక ప్రాంతంలో కల్తీ పాల సరఫరా అనేటువంటిది ఒక కొత్త పరిణామం. మరి అనుమతి లేని డైరీని నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే మరి యంత్రాంగం ఏం చేస్తా ఉంది అనేటువంటిది సమస్య. నెల్లూరు జిల్లాలో చూసాం, గంజాయి బ్యాచి ఏ విధంగా రెచ్చిపోతా ఉందో, ఆ గంజాయి బ్యాచి గురించి అధికార యంత్రాంగానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని కారణంగా అక్కడ సిపిఎం కార్యకర్తని గంజాయి బ్యాచ్ ఏ విధంగా హత్య చేసిందో చూసాం. ఇట్లాంటివన్నీ అక్కడక్కడ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో ఇది జరిగినప్పటికీ ఇవన్నీ కానీ వీటన్నిటినీ గుదిగుచ్చి చూస్తే అధికార యంత్రాంగం పాలకులకు భజన చేయడానికి కేంద్రీకృతం అవుతా ఉంది తప్ప ఇలాంటి సమస్యల్ని పట్టించుకోవడం వదిలేసింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఏం సమాధానం చెప్తారు అధికార పార్టీ లేదా ప్రభుత్వ యంత్రాంగం ఈ నిర్లక్ష్యాన్ని గురించి అనేటువంటిది సమస్య. అందుకని వైసీపీ మీద మీ హయాంలో జరగలేదా, లేకపోతే మీరు అప్పుడు ఏం చేశారు, మీరు ఇప్పుడు ఏం చేశారు అని వైసీపీని విమర్శించవచ్చు, నేనేం తప్పు పట్టిన. కానీ అప్పుడేం జరిగిందా ఇప్పుడేం జరిగిందనేది కాదు. ఇప్పుడు జనానికి సరైనటువంటి మంచినీళ్లు కూడా అందించలేనటువంటి ఒక జిల్లా కేంద్రం అంటే అది ఏ ఏజెన్సీ ఏరియాలో అంటే నేను అర్థం చేసుకోగలను, ఏజెన్సీ ఏరియాలో అర్థం చేసుకోవాలి. కానీ ఒక జిల్లా కేంద్రంలో
ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందంటే మరి శ్రీకాకుళం, విజయనగరం లేదా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనులకు కావచ్చు లేదా మొత్తం ప్రజానీకానికి మంచినీటి సరఫరా, సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా జరుగుతుందా లేదా, ఏం చేస్తున్నారు యంత్రాంగం అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువల్ల కొంతమంది మీద ఇప్పుడు ఇమీడియట్ గా నష్టపరిహారం ప్రకటించవచ్చు, లేదా కొంతమందిని సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి తీసుకోవచ్చు. కానీ అధికార యంత్రాంగాన్ని పని చేయించడం, భజన చేయించుకోవడానికి ఎక్కువగా, ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం ఆయన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపటికి ఆయన్ని నిన్న కూడా చూసాం ప్రకాశం జిల్లాలో ఆయన చేసినటువంటి ఇది మార్కాపురం జిల్లాలో ఆయన చేసినటువంటి కామెంట్స్, నేనంతా సమాచారం సేకరించుకొని వస్తాను, మీరు నా దగ్గర లెక్కలకు సంబంధించి మీరు తప్పులు చెప్పొద్దని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగం అంతా ఎంతసేపు మంత్రిని, ముఖ్యమంత్రిని, లేకపోతే మంత్రుల్ని, ఇతరుల్ని వీళ్ళ యొక్క ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రీకరిస్తారు తప్ప అసలు విషయాలను పట్టించుకోరు అనేటువంటిది గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతా ఉంది అనేది నా అభిప్రాయం. హలో హలో రహీం గారు, హలో స్వామి గారు. వినిపించిందా నేను మాట్లాడింది? ఎవరు? కోటేశ్వరరావు గారా? కోటేశ్వరరావు గారు వినిపించిందండి. ఓకే 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 రైట్, మీరు వినిపించింది, మీరు మాట్లాడింది ఇప్పుడు వినిపించింది. గురుస్వామి గారు, గురుస్వామి గారు మీట్లో ఉన్నట్టున్నారు. చెప్పండి రఫీ గారు. గురుస్వామి గారు, ఏదైతే ఈ శ్రీకాకుళంలో డైరియా సంబంధించినటువంటి విషయంలో ఇటు పక్క యంత్రాంగానిదా ప్రభుత్వానిదా అని పక్కన పెడితే, నిన్న చూస్తే ఈ కల్తీపాల విషయం, ఈ కల్తీపాల విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇటు దాదాపు 6 చనిపోయారు, ఇప్పటికీ కొంతమంది అస్వస్థతతో ఉన్నారు, ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించింది. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే దీని మీద మరణాలు మాత్రం దాచిపెడుతుంది ప్రభుత్వం అంటూ ఇటు వైసీపీ విమర్శిస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తాం? వాస్తవంగా మరణాలు దాచిపెడుతుందా ప్రభుత్వం? దానివల్ల దాచిపెట్టినందువల్ల అయింది ఉపయోగమైంది అంటే యాక్చువల్గా ఏదైతే కల్తీపాల విషయంలో ఇటు పక్క ప్రభుత్వ లోపం కాదు, సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ డైరీ సంబంధించినటువంటి ఏదైతే కూలింగ్ సంబంధించినటువంటి ఇథైల్ కెమికల్ లీక్ వల్ల ఈ విధంగా జరిగిందంటున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి శ్రీకాకుళంలో ఏదైతే అక్కడ జరిగినటువంటి పారిశుద్ధ్యం సంబంధించినటువంటి కమిషనర్ సంబంధించినటువంటి లోపం వల్ల జరిగినప్పటికీ కూడా ఎందుకు మరణాలు దాచిపెట్టడం వల్ల వచ్చేపోయింది? నిజంగా మరణాలు దాచిపెడుతున్నాయా? రఫీ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లక్ష్మీనారాయణ గారికి, మెగానైన్ వీక్షకులకి అందరికి కూడా ముందుగా శుభ సాయంత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్గానే సమాధానం చెప్తాను. మరణాలని దాచిపెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశానికి కానీ లేదు. మరణాలు ఎందుకు దాచిపెట్టాలి? దాచిపెట్టాల్సిన అవసరం ఏంది అంటే, మనం ఏదైతే చేస్తామో పొరుగు వాళ్ళు కూడా అదే చేస్తారని చెప్పి మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళు మాట్లాడేవి కావచ్చు, వాళ్ళు ఏమేమైతే చేశారో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారని చెప్పి భావించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీడియాలో కూడా చూడటం జరిగింది. అలాంటి అవసరం తెలుగుదేశం పార్టీకి అయితే అసలు లేదు, కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. దీనికి బాధ్యులైనటువంటి కమిషనర్ గారిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. పైపు లీకేజ్ వల్ల మాత్రమే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది, కొన్ని ప్రాణాలు పోయాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ పైపు లీకేజ్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. దానికి సంబంధించిన కమిషనర్, వర్కర్లు వీళ్ళందరూ కలిసి చూడాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడం వల్లే ఈరోజు ఆ పైపు లీకేజ్ వల్ల కొన్ని ప్రాణాలు పోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా
పోయిన ప్రాణాలకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మేమైతే ఎక్కడా కూడా మేము చేసిన దాన్ని, మా వల్ల జరిగిన దాన్ని మేము పక్కనోళ్ళ మీద నెట్టే అవసరం, నెపాన్ని పక్క వాళ్ళ మీద వేయాల్సిన పరిస్థితి మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మీ ద్వారా వారికి కూడా ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబాలను కూడా మా పార్టీ, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము మరణాలు ఎక్కడా దాచాల్సిన అవసరం లేదు. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ చర్యలు కొనసాగుతాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కోటేశ్వరరావు గారు పెద్దలు ఇందాక మాట్లాడుతూ భజన చేయించుకుంటున్నారు. ఈరోజు జరిగిన మార్కాపురం మీటింగ్లో కూడా కొన్ని మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భజన చేయించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చేయించుకోవాలి భజన? చేయించాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ వైపు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా అడుగులేస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని పసిగట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, అధికారులు ఎలా పనిచేయాలని సూచనలు సలహాలు ఇచ్చే దాంట్లో కొంతమంది వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే సందర్భాల్లో వినయంగా ఉండే సమాధానాలు చెప్పుండొచ్చు. దాన్ని భజన కింద వక్రీకరించాల్సిన అవసరం లేదు. అసలు భజన చేయించుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది కాదు, అవసరం కూడా లేదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి. ఓకే బాలగురుస్వామి, మళ్ళీ మీ దగ్గర వస్తాను. లక్ష్మణ్ గారు, వైసీపీ నాయకులు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు మీట్లో ఉన్నట్టున్నారు. రఫీ గారు చెప్పండి సార్. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, ఏదైతే ఈ డైఆర్ఎస్ సంబంధించిన మృతుల విషయంలో వెళ్ళి మాజీ మంత్రులు, వైసీపీ సంబంధించిన మాజీ మంత్రులు అక్కడ పరామర్శించడం జరిగింది. దాని తగ్గట్టు ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? డైరియా బాధితులకు సంబంధించిన విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంది? ఏం మాట్లాడుతారో? వాస్తవంగా ఇది ప్రభుత్వ లోపమా, అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపమా? దీన్ని ఎలా చూస్తారు, ఏమంటారు? సార్ రఫీ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి మెగా 90 వీక్స్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా? అధికారుల వైఫల్యమైనా ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వ వైఫల్యమైనా అధికారుల వైఫల్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రాణాలపైన ఎటువంటి దృష్టి పెట్టలేదు. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ఏవైతే మరి మనకి అత్యధికమైనటువంటి అవసరమైనటువంటి వాటర్ ఏదైతే నీరు ఉందో, నీరు కూడా కలుషితం అవుతూ ఉంది. కలుషితమైనటువంటి వాటర్ సరఫరా అవుతూ ఉంది. అసలు ఎన్నడూ లేనట్టుగా గతంలో ఉన్నా సరే అంతకు మించి ఎక్కువగా మరి ఈ యొక్క వాటర్ పొల్యూషన్, ఎక్కువ కలుషిత వాటర్ వస్తూ ఉంది. మరి ఈ డ్రైనేజీ మరి దేని కనెక్టివిటీ లోపం వల్ల, లేకపోతే కింద నుంచి వచ్చినటువంటి వాటర్ ప్యూరిఫైడ్ చేయడంలో లోపమా, అసలు ఏం జరుగుతూ ఉందో అన్నది ఒక ప్రశ్నార్థకమే. ఇప్పుడు డయేరియా సమస్య మనం చూసాం గతంలో 2024లో మనం చూస్తే మా నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గంలో మరి గొర్రెల మండలంలో మనం చూసాం. దాదాపుగా ఏడుగురు చనిపోయారు, 35 మంది ఆ రోజున హాస్పిటల్లో మరి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా డయాలసిస్ ప్రాబ్లం, వాళ్ళకి వాంతులు విరేచనలు ఎక్కువ అయిపోయి వాళ్ళు కూడా చనిపోయే స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రాణాల వరకు పోరాటం మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే వాళ్ళు చనిపోతే మనం ఏదో ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేస్ ఇచ్చేస్తాం, 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తామంటే అది కాదు కదా. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అధికారులతో పని చేయవలసిన బాధ్యత మీది. పని చేయించాలి. ఏ ఏ సెక్టర్కి సంబంధించిన అధికారి ఆ సెక్టర్లో బాగా పనిచేస్తున్నాడా లేదా అనేది మీరు ప్రతిరోజు రివ్యూ చేయాలా. మీరు ఎందుకు అధికారంలో ఉన్నారు? ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా డయేరియా కేసులు పెరుగుతున్నాయి అంటే ఇంత నిర్లక్ష్యం ఏంటి? ప్రభుత్వం పాలన గాడి తప్పింది. ఎప్పుడు చూసినా రాజకీయం చేయాలి, ఏదో రకంగా మళ్ళీ ఎటు చూసినా
డైవర్షనల్ పాలిటిక్స్ భాగంగా అయితే అక్రమ కేసులు లేదా అక్రమ అరెస్టులు లేదా శ్రీవారి లడ్డు కల్తీ ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో టీవీ డిబేట్లు కానీ వీళ్ళ పరిపాలన కానీ ఇవే. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లా. మీ ఇంటికి వచ్చినటువంటి నూనె మంచిదే కాదా, మీ ఇంటికి వచ్చిన కందిపప్పు నాణ్యమైందే కాదా, మీరు కొన్న బియ్యం నాణ్యమైనవి కాదా, మీరు ఇస్తున్న రేషన్ బియ్యం నాణ్యమైనవి ఇస్తున్నారా లేదా, మన తాగే నీరు నాణ్యమైందా కాదా, ఎందుకని వాటి మీద ఎందుకని దృష్టి పెట్టట్లా? ఇక్కడ మనం చూస్తే పార్వతీపురం ఈ మన్యం జిల్లా మొత్తం కూడా మనం చూసాం. కస్తూర్బా గాంధీ హాస్టల్లో పిల్లలు కూడా 4 చనిపోయారు. అక్కడ హెపటైటిస్ బి పచ్చకామర్లు వచ్చి చనిపోయారు. ఫుడ్ పాయిజన్ ద్వారా సరైన ఆహారం, నాసిరకమైన ఆహారం పెట్టి అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పదార్థాలతో ఉండి పెట్టినటువంటి ఆహారం కలుషితం చేశారు. వాటర్ కూడా బాత్రూమ్ సరిగా ఉండట్లేదని చెప్తూ ఉన్నారు. అంటే ఇటువంటి ఒక పక్కన చూస్తే కస్తూర్బా గాంధీలో ఉన్నటువంటి ఆడపిల్లలకి రక్షణ లేదు, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలకి రక్షణ లేదు. వాళ్ళకు కూడా ఈ హెపటైటిస్ బి అనేది, ఈ పచ్చకామర్లు అనేది అటు సాలూరు, ఇటు పార్వతీపురం, ఇటు చూస్తూ అరకు, పాడేరు, ఇటువైపు ఉత్తరాంధ్రలో గందరగోళం అయింది. మనం చూస్తాం 2025లో మనం చూస్తే ఎక్కడైనా విచ్చలవిడిగా విజృంభిస్తూనే ఉన్నాయి ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు. దాంతోపాటుగా కొత్తగా వచ్చింది ఒక వ్యాధి, అది స్క్రబ్ టైఫస్ అనేది. ఒక పురుగు కుడితే దాని ద్వారా ప్రాణాంతకమైనటువంటి జ్వరం వచ్చి అది దానికి తగిన శిక్ష అందించకపోతే చనిపోతారని చెప్పి చాలామంది, మా సీపురపల్లి నియోజకవర్గంలో 2 చనిపోయారు, విజయనగరంలో 1 చనిపోయారు. కానీ అది స్క్రబ్ జ్వరం కాదని చెప్పి బయటకు ప్రసారం చేశారు. అయితే ల్యాబులు ఇచ్చిన రిపోర్ట్లు, డాక్టర్లు మరి స్క్రబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇచ్చారు, మీకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందని చెప్తే గవర్నమెంట్ అధికారులు ఏమో జిల్లా ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ ఏమో ఏం చెప్తారు, అసలు ఎక్కడ కూడా స్క్రబ్ టైఫస్ లేవంటారు. అరే ఉన్నాయి, దానికి తగు జాగ్రత్తలు తీసుకోండి, ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే క్యూర్ అవుతుందని మీరు ఎందుకు ప్రచారం చేయట్లా? లేదంటే వచ్చిన జ్వరం అవి మామూలు జ్వరం కదా ఇంట్లో ఉండిపోతారు కదా. ఉండిపోయడం వల్ల మా ఇంట్లోనే మా బావగారు స్క్రబ్ టైఫస్ వచ్చి చనిపోయారు. అలాగే మొన్న మా పెద్ద అబ్బాయికి స్క్రబ్ టైఫస్ వస్తే దేవుడి దయ వల్ల 15 రోజులు జిఎంఆర్ రాజం కేర్లో జాయిన్ చేసాము. దాదాపుగా మరి ఆ రోజున లక్షల్లో ఖర్చు పెట్టుకుని మరి మా అబ్బాయిని నేను బతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎక్కడో కాదు, ఈ స్క్రబ్ టైఫస్ లేదని ఎందుకు మీరు గణాంకాల్లో చూపించట్లా? మా అబ్బాయితో పాటుగా దాదాపుగా 15 మంది ఆ రోజున, వారంలో 15 మంది జాయిన్ అయ్యారు హాస్పిటల్లో ఈ స్క్రబ్ టైఫస్ జ్వరం వచ్చిందని. అంటే ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల గురించి బయటికి మీరు ఎందుకని గణాంకాలు చెప్పట్లా? ఎంతమంది చనిపోతే చెప్పట్లేదు. డయేరియా గురించి ఎలాగ జాగ్రత్తగా ఉండాలో చెప్పరు, మలేరియా వస్తే ఎలాగ జాగ్రత్తగా ఉండాలో చెప్పరు. అసలు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి డ్రైనేజీల్ని క్లీన్ చేయరు, దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా కనీసం శానిటైజర్ చేసే పరిస్థితులు కనబడవు. ఆ కాలువలు పూడికి తీయరు, అందులో ఉన్నటువంటి చెత్త సదాదారు తీయరు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. గతంలో ఎన్నడూ మేము చూడలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అని విజయనగరంలో మనం చూస్తే సార్ ఇప్పటికి కూడా ఒకరోజు నీరు వస్తే ఒకరోజు వాటర్ రాదు. అదేంటి సార్, అది పెద్ద నగరం విజయనగరం. ఒకరోజు వాటర్ వస్తే రెండో రోజు వాటర్ రాదు. ఎందుకని? మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి అదే ఒక రోజున వాటర్ వస్తుంది, లేదా వారం రోజులు పట్టింది వాటర్ రావడానికి విజయనగరం. ఒకరోజు వాటర్ వస్తే వారం రోజులు సరిపడి వాడుకోండి అన్నట్టుకుండేది. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సుజల స్రవంతి ద్వారా ఆ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఏదైతే మరి ఈ 35,000 కోట్లతో మొదలుపెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అది 80% జరిగింది. ఇంకో 20% మీరు చేస్తే ఇప్పుడు అందరు కూడా వాటర్ అందుతుంది కదా. ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు మంచి వాటర్ ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ప్రజలు ఏమడుగుతున్నారు సార్? ప్రజలకు ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి మంచి ఆహారం కావాలి,
కట్టుకోవడానికి బట్టలు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉన్న పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉందా? ఇంతేనా మీ పరిపాలన? అరే వాటర్ ప్లాంట్లు పెట్టుకొని 20 రూపాయలకు 30 రూపాయలకు అమ్ముకొని చెప్పి గతంలో మీరే వాటర్ ప్లాంట్లు పెట్టండి అన్నారు. ఈ రోజున ఆ వాటర్ ప్లాంట్లు కూడా లేవు. 2014-19లో ఎన్టీఆర్ ఆ పేరు చెప్పి ఇచ్చారు, ఇప్పుడు అమ్మగోలు లేవు. సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వాటర్ అనేది కలుషితం అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడెక్కడ మన రాజమండ్రిలో మనం చూసాం, ఎక్కడైతే ఆ గ్యాస్ బాయిలింగ్ అయ్యి ఆ ప్రదేశం అంతా గ్యాస్ విస్తరింప చేసిందో ఆ చుట్టుపక్కల వాటర్ కూడా పొల్యూషన్ అయింది. ఒకటే కాదు కదా, ప్రతి ప్రాంతంలో కూడా అంతే. ఎందుకు సార్ ఈ రోజున ఏదైతే ప్రకృతిని మనం దెబ్బతీస్తున్నామో, ఏదైతే ప్రకృతికి ధ్వంసం చేస్తూ ఉన్నామో, మైనింగ్ పేరిట ఏదైతే అక్రమంగా మైనింగ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ తవ్వడం, ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క విధంగా ఆ భూమికి పోటొచ్చేటట్టు మనం చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ రోజున ప్రతిదీ కూడా కలుషితం అవుతూ ఉందని చెప్తూ ఉన్నాం. దీని మీద యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అందరూ కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మనం చూసాం విజయవాడ ఏదైతే మరి బుడమేరు కట్ట తెగిపోయి ఆ విజయవాడ సగభాగం మునిగిపోయిందో, రాజరాజపేట, కేదరాజపేట, సింగనగరం, అలాగే ఇటువైపు చూస్తే పెదవొట్టిపల్లి, ఇటువైపు కూడా అన్నింటిలో కూడా మునిగిపోతే మరి అక్కడ చర్యలు మనం చూసాం ఏ రకంగా వాటర్ కలుషితమైందనేది. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యత వహించి అక్కడ వాటర్ ప్యూరిఫై చేయడము, కలుషితమైనటువంటి వాటర్ని మరి అక్కడ తగు చర్యలు తీసుకుని ఎటువంటి కలుషితమైనటువంటి వాటర్ లాగా ఉండాలని భావించాలా. అంతేగాని ఎప్పుడు మనం రాజకీయం చేద్దాం, ప్రజల ప్రాణంతో సలగాడుతాం ఆడుదాం అంటే ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయాలు చేద్దాం, ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది మీ దగ్గర. ఇది శ్రీవారం లడ్డు లేకపోతే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు కాదు, ఇదే రాజకీయం కాదు. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పెడుతూ ఉన్నారు? సూపర్ 6 మీరు ప్రజలకు ఇచ్చిన హామీలేవి, మీరు ఏమి నెరవేర్చలేకపోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్. ఓకే గారు, మళ్ళీ అవకాశం ఇస్తాను, మళ్ళీ వద్దామండి మీ దగ్గరికి. కోటేశ్వర గారు, ఇక్కడ గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చెప్తున్న వాటికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి సంబంధం లేదు, క్షేత్రస్థాయిలో మనం చెప్తున్నట్టు జరగట్లేదు అనేటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు ప్రస్తుతం అలా తీసుకోవాలా? వాస్తవంగా పైకి చెప్తున్నటువంటి ఏదైతే మొత్తం ఒక రకమైనటువంటి టెక్నాలజీ, ఏఐ, ఒక పక్క చూస్తే క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఇలాంటివి పట్టించుకోవాలా? పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలకి దీనికి మనం ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు, గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతల్ని లేకుండా చేస్తాను అని చెప్పేసి. అధికారానికి వచ్చి 2వ సంవత్సరానికి దగ్గర పడతా ఉంది, ఇప్పటికీ డోలీ మూతలు సాగుతూనే ఉన్నాయి. అందువల్ల చెప్పేటువంటి కబుర్లకి చేసేటువంటి పనులకి చాలా తేడా ఉంటుంది. 3 పార్టీల కూటమి ప్రభుత్వం, దానికి ఏమి మినహాయింపేమి కాదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రికి లేదా ఇతర మంత్రులకి, అధికార పార్టీకి భజన చేస్తుంది అనేటువంటి కామెంట్ నేను ఎందుకు చేశాను అంటే, నెల్లూరు జిల్లాలో 2025లో వివిధ సందర్భాల్లో గంజాయి పట్టుబడింది. ఆ గంజాయి పట్టుబడినప్పుడు ఎవరో ఏమిటో వాళ్ళందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అందరికీ తెలుసు. కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే డిసెంబర్ నెలలో పెంచలయ్య అనేటువంటి సిపిఎం కార్యకర్త హత్య జరిగేదా? ఏమి చేస్తూ ఉంది పోలీస్ యంత్రాంగం? ఏం చేస్తూ ఉంది? లేకపోతే ఇతర డ్రగ్స్ నిరోధించేటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? అంత తీవ్రమైనటువంటి పరిస్థితి. పోనీ అతను పెంచలయ్య ఏమన్నా రహస్యంగా చేస్తున్నాడా? పోలీసులతో కూడా కలిసి గంజాయికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాడు అనేటువంటిది అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి తెలుసు. అంతకుముందు వైసీపీలో ఉన్నటువంటి ఆ గంజాయి గ్యాంగు తర్వాత అధికారం పోగానే తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం నాయకులతో సాగిస్తున్నారు. మరి అటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అనేటువంటిదే ఆ ఉద్దేశం,
అలాంటిదే వివిధ సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసే, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయంలో నేను రిపోర్టర్గా దాదాపు 7-8 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు అధికార యంత్రాంగం ఎట్లా ఉండేదో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసేదో ప్రత్యక్షంగా చూసినటువంటి వాడిని కనుక చంద్రబాబు నాయుడు గారు భజన చేయమని అడగకపోవచ్చు, అడిగారని నేను చెప్పట్లే. కానీ ఆ విధంగా ఆయనకి పొగడ్తలు చాలా ఇష్టం. పొగడ్తలతోటి ఆయన్ని మంచి చేసుకోవడానికి అధికార యంత్రాంగం గతంలో పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని జిల్లాల్లో కావచ్చు, లేకపోతే గ్రామాల్లో కావచ్చు, అధికార యంత్రాంగాన్ని ఎంతసేపుకి పరుగులు పెట్టించడం అంటే పని చేయించడం అనేటువంటిది కాదు. నివేదికలు ఇవ్వడానికి తప్ప పని చేయడానికి అవసరమైనటువంటి వ్యవధి కూడా ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని అధికార యంత్రాంగాన్ని పనిచేయడం అంటే ప్రజల సమస్యల మీద, పౌరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పనిచేయడం తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా ఇలాంటి ఉదంతాలు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, మంచినీళ్లు, పారిశుధ్యం ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే మూసి పెడితే పాసిపోతుంది అనేటువంటి అందరికీ తెలిసిందే. అందువల్ల రాబోయేటువంటి వర్షాకాలం నాటికైనా కానీ ఇలాంటి వాటన్నిటిని పరిశీలించాలి. వేసవికాలంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సమస్య కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఈ విధమైనటువంటి కలుషిత జలాలు కూడా జనం అనివార్యమై తాగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాన్ని నివారించాలి ఈ రాబోయేటువంటి వేసవిలో. అందుకని ముందు ఏర్పాట్లు చేయాలి, ముందస్తు ఏర్పాట్లు. ప్రజారోగ్యం విషయంలో కనుక నిర్లక్ష్యం వహించేట్లయితే ఒక మరణం జరిగినా కానీ అది సంచలనంగా మారుతుంది. వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా మరణాలను దాస్తున్నారని నేనైతే చెప్పను. ఎందుకంటే దాస్తే దాగేవి కాదు మరణాలు. ఆ బాధ్యత కుటుంబం వాళ్ళు చెప్తారు కదా, ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేది. అందుకని అవి దాస్తున్నారనేటువంటిది దాన్నైతే నేనైతే అంగీకరించను. కానీ అధికార యంత్రాంగం మాత్రం అంత పైకి నాయకులు పైన చెప్తున్నంత శ్రద్ధగా అధికార యంత్రాంగం అయితే పనిచేయట్లేదని నేను మరోసారి చెప్తాను. గురుస్వామి గారు, వైసీపీ చెప్పినట్టు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే అంటున్నారు. వాస్తవంగా హెల్త్ ఎమర్జెన్సీ అంత పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటారా? కేవలం లోపాలు మాత్రమే ఉన్నాయంటారా? ఏమంటారు? ఎక్కడో జరిగిన చిన్న పొరపాటుకి హెల్త్ ఎమర్జెన్సీ కరోనా టైంలో పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినంత ఈజీగా యువతల వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకనంటే రాష్ట్రంలో అంతమంది చనిపోతున్నా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు, గమనించారు. అందుకే వాళ్ళకి ఏం చేయాలో అది చేశారు. అక్కడ పైపు లీకేజ్ వల్ల కొన్ని ప్రాణాలు పోయిన మాట వాస్తవం, కలుషిత నీరు తాగడం వల్ల అనేది వాస్తవం. అయితే ఇక్కడ దానికి హెల్త్ ఎమర్జెన్సీ అని పెద్ద పెద్ద పదాలు ఆడుతున్నారు. ఇంకపోతే కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన అవన్నీ పెట్టారని చెప్పి చెప్పుకొచ్చారు. మరి వాళ్ళ కాడ ఏమన్నా ఫోటోలు ఉంటే, అంటే ఎప్పుడో యాడియో తీసుకొచ్చి మార్కెట్లో బయట పడేసి ఫోటోలు తీసుకోకుండా మీకు ఎక్కడ ఏ స్కూల్లో కానొచ్చింది, ఏ గురుకుల పాఠశాలలో కానొచ్చింది, మీరు ఒక్కసారి దాన్ని GPS మ్యాప్లో తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపిస్తే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. రక్షణ లేదని అంటున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో 2019-24 మధ్యలో ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. ఆ తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో ఆ కృష్ణానది ఒడ్డును కూడా ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ చూడటం జరిగింది. వీళ్ళు రక్షణ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పేనే జనాలు వినాలి. ఇంకపోతే పురుగు కుట్టిన దానికి క్రబ్ టైపస్ గురించి కూడా మేము పబ్లిసిటీ చేయలేదని సోదరుడు చెప్తున్నాడు. అంటే పురుగు కుట్టిన దానికి కూడా కారణం ప్రభుత్వమా? ప్రతిదానికి ప్రభుత్వం మీద
అవాకులు చెవాకులు పేలడం, నిందించడం, లక్షలు ఖర్చు అయినండి. హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవ్వక ఇంకేం ఖర్చు అవుతాయి? ఈరోజు ప్రతిదీ కాస్ట్ అయిపోయింది. ఆరోగ్యాన్ని అందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నా కూడా ఎక్కువ మంది రూపాయి పెట్టుకోగలిగి వెసులుబాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. గురుస్వామి గారు, మీరు తిరుపతి ఆరోగ్యశ్రీ పెడితే పెట్టుకున్నారంటే ఆ ఇబ్బంది లేకపోయేది కదా. ఆ? ఆరోగ్యశ్రీ పెడితే ఆ ఇబ్బంది లేకుండా పోయేది కదా మాకు. ఆరోగ్యశ్రీకి అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయా? అన్ని లేవు వ్యాధులు కదా. ఉన్నాయి. కొన్ని మీలాగా వ్యాధులు మేము ఏ కొన్ని వ్యాధికి వ్యాధులు అధ్యక్షులు ఉండట్లేదు. ఆరోగ్యశ్రీలో మీరు కొన్ని వచ్చిన వ్యాధులు తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో ఎత్తేసారు. లేవు, అసలు ఉండవు. ఆరోగ్యశ్రీ కొన్ని లేదు. వ్యాధులు ఆరోగ్యశ్రీలో లేవు, ఉండవు. గతంలో కూడా ఎందుకు ఉండదండి? ఇప్పుడు ప్రభుత్వ ఈ బాధ్యత అది. 25 లక్షలు మేము ఇచ్చాం. ఏ వ్యాధికైనా ఎటువంటి వ్యాధికైనా మేము దగ్గరుండి రండి మేము చేపించాం. అసలు ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ లేదు అనడానికి లేదు. మీరు వచ్చిన తర్వాత అంతా ఎత్తేసారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, మీ ఏజ్ ఎంత ఉంటది? నా ఏజ్ 35 అండి. నీ ఏజ్ 35. మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఈ వ్యాధి ఎప్పుడన్నా వచ్చిందా? చూసారా మీరు? నీకు తెలిసిన 35 సంవత్సరాల్లో? సార్ కరోనా మీరు ఏమన్నారు ఇప్పుడు? కరోనా వస్తే గడిచిన 35 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలాంటి వ్యాధి జగన్మోహన్ రెడ్డి వచ్చిందా? గారు చూసారా కనీసం మీరు? పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది అన్నారు. ప్రపంచ WHO కూడా ఏమని చెప్పింది? మీరు పారాసిటమాల్ ఏదైతే పారాసిటమాల్ ఉంటుందో, డోలో 650 ఉంటుందో అది వేసుకుని కషాయం తాగండి, అదే తగ్గుతుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు మీరు కదా. చెప్పినంత ఈజీగా భరోసా ఇచ్చారు కదా. మీరు మీకు చెప్పినంత మీరు భయపెట్టలా. మాట్లాడినంత కరోనా ఈజీగా అంటే ఉండదు. భయపెట్టలేదు. మీరు కరోనా చెప్పినంత మీరు ఈజీగా భయపడవసరం ఈజీగా లేదు. ఉండదు కరోనా ఎక్కడ అంటే కూడా. మీరు భయపడవసరం లేదని భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏమని డయేరియాకి ఇచ్చాడు భయపెట్టారు, భరోసా జగన్మోహన్ మలేరియాకి రెడ్డి గారు? భయపెట్టారు, స్క్రబ్ భరోసా టైఫాయిడ్ ఏమని ఇచ్చాడు భయపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం గారు? జబ్బొచ్చులు భయపెట్టేస్తారు ఏం కదా భరోసా ముందు ఇచ్చాడు? జనాల్ని. ఏం భరోసా ఇచ్చాడు అంటున్నా? ఏం భరోసా ఇచ్చాడు? అసలు కరోనా టైంలో మీరు చేసినట్టుగా మీరు చేయగలరా? మీరు చేసిందా? మీ చంద్రబాబు మీరు చేసిందా? హైదరాబాద్ లో పడుకున్నాడు. అందుకే మీకు అన్ని సీట్లు ఒక్కసారి ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి కరోనాలో మీరు ఏం ఆంధ్రప్రదేశ్ చేశారో, రాష్ట్రానికి వచ్చాడా? మీ చంద్రబాబు కరోనాలో గారు ఏం కానీ పవన్ చేశారో కళ్యాణ్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. హైదరాబాద్ లో ఏదో దాక్కున్నారు. మీరు గొంతేసుకొని హైదరాబాద్ లో అరిశించుకుంటా దాక్కున్నారు. మాట్లాడితే ఏం సిగ్గుందా జరగదేడా? మీరు మీ మాట్లాడటానికి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అరిస్తే ఆంధ్రప్రదేశ్ ఏం రాష్ట్రంలో ఉపయోగం లేదేడా? డిబేట్ లోకి వచ్చి వాలంటీర్ ఏం వ్యవస్థను చేశారు కరోనాలో? వినియోగించి జగన్మోహన్ కరోనాలో రెడ్డికి ఏం సేవలు పీకారు మీరు? చేపించారు. కరోనాలో ఏం ఏం చేశారు? తెలుసు? ఎంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చనిపోయారు? ప్రజలందరికీ చెప్తారు. కరోనాలో మీకు నాకు ఇళ్లలో దాక్కోలేదు. కరోనాలో మీరు భయపడి కంప్లీట్ గా సరుకుల వైఫల్యం కింద అయ్యారు కాబట్టి ఇళ్ళ రాష్ట్ర కింద ప్రజలందరూ దాక్కున్నాడు మీ మిమ్మల్ని చంద్రబాబు 11 పవన్ సీట్లకు కళ్యాణ్. పరిమితం చేసి ఆడ ఏం కూర్చోబెట్టారు. మాట్లాడతాను? 11 ఏం సీట్లు మాట్లాడతావు? కూర్చోబెట్టింది మిమ్మల్ని కరోనా కూడా కారణం. అది తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్ట మీరు? మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గుర్తుకుంటే ఎవడైనా ఓడిపోతాడు. మీకు దమ్ము మీరు గెలిచినప్పుడు ఏం ట్యాంపరింగ్ చేశారా? రైట్ 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 అండి. రైట్ లక్ష్మణ్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. 2019 ట్యాంపరింగ్ చేశారు. మీరు గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ లేదు, ఎదుటోళ్ళు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ లా? ఎట్లాంటి మాటలు మాట్లాడేదానికి రైట్ 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 లక్ష్మణ్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే గురుస్వామి గారు, ఓకే రైట్ 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 గురుస్వామి గారు, ప్లీజ్ 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 టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పండి. ఓకే ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే మాట్లాడుతున్నా, నువ్వు వచ్చావు మధ్యలో. రైట్ 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 ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పండి. నిన్న జరిగినటువంటి కల్తీ పాల విషయంలో చూస్తే ఏదైతే కూలింగ్ సంబంధించిన రిఫ్రిజిరేటర్లో కూలింగ్ సంబంధించిన కెమికల్ ఇథైనల్ లీక్ అవ్వటం వల్ల, దాన్ని పాలలో కలవటం వల్ల ఇంతమందికి అస్వస్థతకు గురి కావడానికి మరణాలకు కారణమైంది. ఇటు పక్క చూస్తే ఈరోజు మున్సిపల్ సంబంధించిన విషయంలో చెప్పిన మున్సిపల్ కమిషనర్ యొక్క నిర్వహణ లోపం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా కలుషితమై వాటర్ కలుషితమై ఇంతమంది సంబంధించిన మరణాలు కానివ్వండి, అస్వస్థతకు కారణమైంది. ఇవన్నీ కనబడుతున్నప్పటికీ కూడా, తేటతలం అవుతున్నప్పటికీ దీన్ని ఎందుకు రాజకీయం చేయాలనుకుంటుంది వైసీపీ అంటే ఏమంటారు? మేము రాజకీయం చేయడం ఏంటి సార్? అరే ఇప్పుడు మీరు ఎవరు చెప్పారు కూలింగ్ ఫ్యాన్ ద్వారా అది కెమికల్ రిలీజ్ అయ్యి పాలలో కలిసి చచ్చిపోయారని? ఎవరిని నివేదిక ఎవరిచ్చారు? ఏ ల్యాబ్ ఇచ్చింది నివేదిక? ఇంకా నివేదిక రాలేదు కదా, మేము అడుగుతూ ఉన్నాం. ఏం చేశారు? గాడిద కూరలు పళ్ళంతో ఉన్నారా మీరు అధికార రంగం? మీరు ఏం చేశారు? పాలు కల్తీ జరిగినాయా? పాలలో కలిపిన నీళ్ళు కల్తీ జరిగినాయా? లేదా పాలు కూలింగ్ లో పెట్టినటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఫ్రెజర్ ఉందో ఫ్రెజర్ లో కల్తీ జరిగిందా? ఇంతవరకు తేల్చలేదు కదా. తేల్చమని చెప్తూ ఉన్నాం. పాలు అమ్మే వాళ్ళకి
ఎవరు కల్తీ ప్రాథమిక చేశారా? దర్యాప్తులో ఇథైనల్ లీక్ అవ్వటం వల్లే ఆ వెళ్ళి పాల్లో కలబట్టం వల్లే ఈ విధంగా జరిగింది అనేటువంటి ప్రాథమిక విచారణ తేలిన అంశం. ఒక్క నిమిషం సార్, ఉమ్, దేంట్లో ఇథనాయిల్ ఉంది? ఉమ్, అంటే వాళ్ళు కూలింగ్ పెట్టినటువంటి కూలింగ్ స్టేషన్ లో ఉమ్, మన భాషలో మాట్లాడుకుంటే ఆ యొక్క ఫ్రీజర్ లో ఉమ్, ఇథనాయిల్ ఉందా? ఉమ్. అంటే ఆ ఇథనాయిల్ అసలు కలిసిందంటారు. అంటే కూలింగ్ ఓకే, వెళ్ళేటువంటి సార్, కూలింగ్ వెళ్ళేటువంటి రాజకీయం పైపులు చేయడం ఏదైతే అంటే- ఉంటాయో కూలింగ్ వెళ్ళేటువంటి పైపులు ఏదైతే ఉన్నాయో అవి లీక్ అవ్వటం వల్ల అంటే దాంట్లో కలిసి కెమికల్ పేరు అది దాని పేరు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, ఇథనాల్ అంటే కెమికల్ పేరు నాకు తెలుసు, నాకు తెలియక నేను అడగట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ దాంట్లో ఎందుకు ఉండింది అంటున్నారంటే సార్ నేను అనేది ఏంటంటే ఉమ్, సమ్మక్క సారక్క జాతర జరిగినటువంటి దీంట్లో ఒక ముస్లిం వెళ్ళి కోప నమ్ముకుంటే అక్కడ కల్తీ జరిగిందని నిర్ధారణ కాలేదు. కల్తీ జరిగిందో లేదో తెలియదు. అది మంచి కోవా అమ్ముకున్న 10 రూపాయలకు ఇంటింటికి అమ్ముతూ ఉంటారు. ప్రతి ఊర్లో, మా ఊరు కూడా వస్తుంది 10 రూపాయలకు కోవా తింటాం చక్కగా, ఎవరికేం జరగలేదే. కానీ కేవలం అతను ముస్లిం, అతను అమ్మాడు, అది హిందువుల మనోభావం టాపిక్ మాట్లాడదాం లక్ష్మణ్ గారు. లేదు దానికి దీనికి లింకు. ఒక్క నిమిషం, చెప్పండి దానికి దీనికి లింక్ ఉంది కానీ చెప్తా ఉన్నా. చెప్పండి. అంటే అమ్మేశాడు హిందువులను చంపేయడానికి, ఇది హిందువుల మీద జహాద్, ఫుడ్ జహాద్ అని చెప్పి చాలా మంది మేధావ వర్గం కింద మీద పడిపోయి కొట్టుకున్నారు కదా. మరి ఈ రోజున పాలు కల్తీ ద్వారా 7 చనిపోతే కలిపింది గణేష్ అనే పేరు వ్యక్తి, అది ఆయన కలిపాడా, నాకు మీరు చెప్పినట్టుగా ఇతరులు కలిసిందా, నాకు ఇంకోటి కలిసిందా, చనిపోతే ఎక్కడ పోయారు ఈ సోకాల్డ్ మేధావులందరూ కూడా? ఈ రోజున మీ హిందువు కలిపాడేనా? హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కలిపి మా మనుషులు చనిపోతే మీరు ప్రశ్నించరా, మీరు అడగరా? ఓకేనండి, దీంట్లో ఇక్కడ దీంట్లో కులాల మతాల్ని దీంట్లో వినండి సార్, ఇక్కడ కులాల మతాలని బేరే చేశారు. నేను రైట్, తప్పట్లా. దీని అటువంటి వాస్తవంగా రాజకీయం చేయకూడదు అంటున్నా. ప్రైవేట్ పాల డైరీ నడుపుతున్నటువంటి సంస్థలు నిర్వహణ లోపంలో జరిగినందువల్ల దానికి సంబంధించినటువంటి విషయంలో కాబట్టి ఆ మ్యాటర్ వేరు, అక్కడ జరిగినటువంటి సెన్సిటివ్ విషయం వేరు, ఇక్కడ జరిగినటువంటి విషయం వేరు. దాన్ని ఇక్కడ కంపేర్ నేను ఒకటే సార్, నేను సెన్సిటివ్ ఎందుకన్నా అంటే ఎక్కడంటే ఓకే ఈ సదరు వ్యక్తి దగ్గర 10 సంవత్సరాల నుంచి పాలు వాడుతూ ఉన్నారు. 150 కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు. ఆ వ్యక్తి 10 సంవత్సరాల నుంచి పాలు వేస్తూ ఉన్నాడు. ఆ పాలు మీ తాగుతూ ఉన్నాం వాళ్ళు చెప్తూ ఉన్నారు. స్థానికులు ఎవరైతే ఆ అబ్బాయి దగ్గర పాలు తీసుకుని తాగుతూ ఉన్నారో వాళ్ళే చెప్పారు, కుటుంబ సభ్యులు. ఓకే రైట్, బాగానే ఉంది. మరి శివరాత్రి స్టార్టింగ్ నుంచి పాలు బాగోలేదా? 75 మందికి అనారోగ్యం పాలయ్యారు, 7 చనిపోయారు, మరొక 8 వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ ప్రాబ్లం అయింది. మేము ఇతర అమెరికా నుంచి, కెనడా నుంచి, వేరే దేశాల నుంచి విలువైనటువంటి ఇంజక్షన్లు తీసుకొస్తున్నాం, అవి వేయగానే వాళ్ళు నడిచేస్తారు అని చెప్పి ఆ సదరు అక్కడ ఎవరో రామలింగారెడ్డో ఎవరో ఆరోగ్య శాఖ కమిషనర్ మాట్లాడారు. అంటే ఎటువంటి ఏమంటారు, నిర్లక్ష్యత. ప్రాణాలు పోయే విధానంలో 2-3 రోజులు మీరు నిర్లక్ష్యం వహించిన తర్వాత ఈ రోజున మేము సహకరించాం, మేము మా విదేశాల నుంచి మందులు తీసుకొస్తున్నాం, వాళ్ళ ప్రాణాలకు ఏమీ కాదు అని చెప్తూ ఉన్నారు. సార్ మేము అదే చెప్తున్నాం సార్, మన రాష్ట్రంలో అటువంటి మందులు మన రాష్ట్రంలో ఎందుకు లేవు? మనం ఇతర దేశాల మీద ఎందుకు ఆధారపడాలి? ఎందుకు లేదంటే మన దగ్గర డబ్బులు లేవా? మనం తయారు చేయలేమా? కరోనా తయారు చేసిన ఆ వ్యక్తి గతంలో మనం చూసాం, కరోనాకు మందు నేనే తయారు చేశాను, లేదా కరోనాకి వ్యాక్సిన్ నేనే తయారు చేశాను అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కరోనాకి వ్యాక్సిన్ తయారు చేసిన ముఖ్యమంత్రి గారు ఉంటుండగా మనకి దేనికన్నా భయమో? దీనికి తయారు చేయలేరా వ్యాక్సిన్? డయేరియాకి తయారు చేయలేరా? మలేరియాకి తయారు చేయలేరా? లేదా స్క్రబ్ టైఫస్కి ఒక వ్యాక్సిన్ తయారు చేయలేరా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కల్తీ పాలు తాగి చనిపోయిన వ్యక్తులకి కావాల్సినటువంటి డయాలసిస్ అవ్వడానికో, కిడ్నీలు ఫెయిల్యూర్ అయింది మళ్ళీ తిరిగి రీజాయినింగ్ అది వాళ్ళు బతికించడానికో కావాల్సిన మెడిసిన్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేయగలరు. ఆయనకు మేధస్సు ఉంది. ఎందుకని? ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టుగానే ఏదైతే కరోనా సంబంధించిన మందు కూడా ఇక్కడ జినోవా వ్యాలీ సంబంధించినటువంటి ల్యాబ్లో చంద్రబాబు స్థాపించిన దాంట్లో తయారైందండి కరోనా వ్యాక్సిన్ కూడా. సరే, దానికి సంబంధించి తర్వాత మాట్లాడదాం. అసలు డిబేట్ వేరు, మళ్ళీ దాని గురించి. కోటేశ్వర గారు,
కోటేశ్వర గారు, చెప్పండి. ఇప్పుడు ఈ డయేరియా సంబంధించినటువంటి ఏదైతే ప్రబలుతాయో అవన్నీ కామన్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఇలాంటి సమయాల్లో ఇలాంటి డయేరియాలు ప్రబలుతూ ఉంటాయి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి తరుణం ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ లీకేజ్ సంబంధించిన కానివ్వండి, ఇటు మంచినీరు వెళ్ళేటువంటి పైప్ రెండు పక్కనే ఉండటం వల్ల అవి లీకేజ్ వల్ల రెండు కలుషితం అయ్యి ఈ విధంగా ప్రాణాపాయ స్థితి దాకా వచ్చింది అనేటువంటి ఇప్పుడు చెప్తున్నట్టు అంశం. సరే, ఇవన్నీ కామన్గా ఎక్కువగా డయేరియా సంబంధించిన వ్యాధులు ఇలాంటి ఏదైనా ఉన్నట్టు సహజంగా వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాబోయేది ఎండాకాలంలో కూడా దానికి తగ్గట్టు దోమలు, దానికి సంబంధించిన మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు, దానికి సంబంధించినవి కూడా వచ్చే డెంగ్యూ వ్యాధులు ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం భవిష్యత్తులో రాబోయే ఎండాకాలం చాలా దగ్గరలో ఉంది. ఇటు ఎండాకాలానికి వచ్చేటువంటి క్రమంలో, చలికాలం పోయేటువంటి క్రమంలో మధ్యలో వాతావరణ మార్పు వల్ల కూడా కొంతవరకు అనారోగ్యపరటువంటి కొత్త జ్వరాలు, విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఏమీ లేనటువంటి, అంటే బాగా ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణ సందర్భంలోనే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో ఇంకెలాంటి ప్రమాదాలు ఉంటాయన్నటువంటి టాపిక్ కూడా ముందుకు వస్తూ ఉందండి. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? దీన్ని ఎలా ముందుకు జాగ్రత్తగా తీసుకోవడం ఎంతవరకు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇస్తారు? గతంలో వైసీపీ ప్రభుత్వం అయినా లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా కానీ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా తక్కువ కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించి మీరు చెప్పినవన్నీ కూడా దోమల నివారణ కావచ్చు, లేకపోతే డయేరియా, కాలుష్యము, లేకపోతే ఇటువంటి వాటన్నింటికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు. వాటికి బడ్జెట్లు లేకుండా సిబ్బంది ఉన్నప్పటికీ మనం చూసాం, జర్నలిస్టులుగా మనం అనేక సందర్భాల్లో ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ ఉంటుంది, ఫిల్మ్ ఉండదు. ఫిల్మ్ ఉండి ఎక్స్రే ప్లాంట్ ఉన్నా కానీ దాన్ని తీయడానికి అవసరమైనటువంటి టెక్నీషియన్ ఉంటారు. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కారణంగానే మన గురుసాంగ్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు జనం అంటే ఇదిగో ఇలాంటి సమస్యలే. మందులు ఉండవు, లేకపోతే ఎక్విప్మెంట్ ఉండదు, స్టాఫ్ ఉండదు. మనం చూసాం, మనం 2 రోజుల క్రితం వచ్చినటువంటి దాంట్లో ఈఎస్ఐ హాస్పిటల్ అంటే కార్మికులు తమ వాటాగా కొంత ప్రభుత్వానికి ఈఎస్ఐ కార్పొరేషన్కి చెల్లిస్తే అక్కడ వైద్యం చేయడానికి ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో వైద్యులు లేక, సిబ్బంది లేక అక్కడ ఒక 17, ఇక్కడ ఒక 15, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 17, తెలంగాణలో ఒక 15 ఆసుపత్రుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకని? వైద్యులు లేక. ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ వైద్యులు కొరతుందా? ప్రభుత్వం కనుక నియామకం జరపదలుచుకుంటే లేదే. మరి ఎందుకని ఆ ప్రతిపాదనలు ఎందుకని రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే నిర్లక్ష్యం. వైద్యులు, సిబ్బంది, ఎక్విప్మెంట్, నిర్లక్ష్యం. అందుకని నిర్లక్ష్యం అనేటువంటిది వైద్య రంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగంలో తగినటువంటి బడ్జెట్ లేదు, శ్రద్ధ కూడా లేదు. కార్పొరేటీకరణకి వదిలేస్తున్నారు అంతే. చూసాం మనం కరోనా సమయంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకి ఆంధ్రప్రదేశ్ నుంచి రోగులు వస్తూ ఉంటే రానివ్వకుండా అడ్డుకున్నటువంటి తీరును మనం చూసాం కదా. అందుకని ఈ వైఫల్యం అనేటువంటిది ఎవరు విన్నా కానీ తగినటువంటి బడ్జెట్ కేటాయించట్లేదు. ముఖ్యంగా ప్రజారోగ్యం పట్ల జాగ్రత్త లేకపోయేట్లయితే సింపుల్గా నివారించేటువంటి వ్యాధులు కూడా ప్రాణాంతకంగా మారుతాయి. అది యంత్రాంగం గుర్తించట్లేదు, పాలకులు కూడా గుర్తించట్లేదు. గుర్తించుంటే బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేవాళ్ళు. దోమల నివారణకు కావచ్చు, లేకపోతే మంచినీటి సరఫరా కావచ్చు, పైప్ లీకేజీలు, ఎప్పుడో వేసినటువంటి పైప్ లీకేజీలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు రాజమండ్రి డైరీకి సంబంధించి మరి ఆ లీకేజీ అనేటువంటి దాన్ని సకాలంలో గుర్తించడానికి అవసరమైనటువంటి సిబ్బంది ఉన్నారో లేదో కూడా అనుమానం వస్తుంది. నిజంగా అటువంటిది కనుక జరిగి ఉంటే ఆ ప్రాణాలు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. అందుకని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా ఈ విధమైనటువంటి నిర్లక్ష్యాలు ఉన్నాయి కనుక రాబోయేటువంటి రోజుల్లో అయినా కానీ
ఒక చెక్. ఇప్పుడు అప్పుడప్పుడు పోలీసులు మ్యాగ్డ్రిల్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు alert గా ఉండటానికి. ఆ విధంగా వేసవి కాలంలో వచ్చేటువంటి వ్యాధులు, లేదా వేసవి తర్వాత వచ్చేటువంటి వ్యాధులు, వేసవి కాలంలో వచ్చేటువంటి మంచినీటి సమస్య, ఇటువంటి వాటన్నిటి పట్ల అప్రమత్తం అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించాలి అని మాత్రమే ఈ సందర్భంగా మనం చెప్పగలం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గురుస్వామి గారు, వాస్తవంగా నిన్నైతే ఒక సందర్భంలో హైకోర్టు కూడా లోకేష్ని అభినందించడం జరిగింది. తను తీసుకున్నటువంటి ఏదైతే తన శాఖకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి క్రమంలో అందరూ ఇలా చేస్తే బాగుండిద్ది అన్నటువంటి ప్రశంసలు కూడా హైకోర్టు ఇచ్చింది. కానీ ఇక్కడ చూస్తే వైద్య ఆరోగ్య శాఖ పట్ల ఎందుకు ప్రభుత్వం ఇలా మూట కట్టుకుంటుంది అపవాదు? ఎక్కడ లోపం జరుగుతుంది? వాస్తవంగా ప్రజల ప్రాణాల కంటే అవసరమైనటువంటి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంకేముండిద్ది? ప్రజల ఆరోగ్యం కదా. దానికి సంబంధించి ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి, ఎందుకు ఈ విధంగా అపవాదు మూట కట్టుకుంటుంది? వరుస క్రమంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏమంటారు? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మౌలిక వసతులు సదుపాయాలు అనేది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఉంది. దానికి ముందస్తు చర్యలు కూడా తీసుకుంటానే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలనే ఆలోచన కానీ ఉద్దేశం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. అలాంటి ఎప్పుడు కూడా సహించం. ఎందుకనంటే ఈరోజు చాలామంది ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్కి అలవాటు పడిపోతున్నారు. అంటే చిన్న సమస్య వచ్చినా, చిన్న జబ్బు వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటాలు. ఈరోజు మా నియోజకవర్గంలో అయితే మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే దాదాపు 1100 మందికి పైబడి CMRF చెక్కులు అనేది ఇప్పించడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ లేని వాటికి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి డబ్బులు పెట్టి చూయించుకుంటున్నారు. లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళలేకపోయినా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో రేషన్ కార్డు లేకుండా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పెట్టి చూయించుకున్న వాళ్ళకు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది CMRF ద్వారా చాలామందికి ప్రాణదానం చేసిందనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. లేదు ఇంకా పెద్ద బడ్జెట్లు అయినప్పుడు, ఎమర్జెన్సీలు అయినప్పుడు LOC ద్వారా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలామందికి నిధులు ఇస్తూనే ఉంది. తద్వారా చాలా ప్రాణాలు కూడా కాపాడటం జరిగింది. దాంట్లో మా నియోజకవర్గం కూడా చాలా ముందు ఉండి మా ఎమ్మెల్యే గారు కూడా వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా చేసి పెడుతున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు ఈరోజు. అందువల్ల ఎందుకనంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా పారదర్శకంగానే ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి, ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఈ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు దేనికి ఎంత అలాట్ చేయాలి బడ్జెట్లు అనే ఆలోచనతోటి ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఆరోగ్యాన్ని విస్మరించడం అనేది మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా జరగదు. దాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు కూడా ముందు చూపుతోటి ముందు ఆలోచనతోటే ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు కరోనాకి వ్యాక్సిన్ కూడా చంద్రబాబు నాయుడు స్థాపించిన ఫ్యాక్టరీ నుంచే రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉందో ల్యాబ్లకు సంబంధించి వాటి నుంచే వచ్చింది. కాబట్టి మన సోదరుడు చెప్పినట్టు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతోటి ముందు చూపుతోటి ఇలాంటి ఫ్యాక్టరీలు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా చాలా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మేమైతే అలాంటి విస్మరించం. మా ప్రభుత్వం కూడా అలాంటి చేయదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను. రైట్, ఓకే. కోటేశ్వర గారు, దీనికి సంబంధించి మొదటి నుంచి ఈ వైద్య ఆరోగ్య శాఖ అంటే మనకు తెలిసి నుంచి ప్రతి ప్రభుత్వాలు మారినప్పుడల్లా చూస్తూనే ఉంటాం, వింటుంటాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ రోగుల పట్ల చూపేటువంటి ఏదైతే వైద్యం సంబంధించిన విషయంలో కానివ్వండి, ఎందుకు తగినంతగా దానికి సంబంధించిన మనం వింటానే ఉంటాం కానీ చూస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు? అంటే ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు దాని గురించి? విద్య, వైద్యం వంటివన్నీ కూడా సేవా రంగాలకు సంబంధించినవి. సేవా రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు, IMFలు ఆయా ప్రభుత్వాలకు ఆదేశిస్తున్నటువంటి ఆదేశాలు. దానిలో భాగంగానే ఈ రంగాలన్నీ నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఉదాహరణకు
చంద్రబాబు నాయుడు సర్కారు గత ఏడాది కేటాయించినటువంటి మొత్తాన్ని కూడా ఖర్చు చేయలేదు. కావాలంటే బాలగురుస్వామి గారు బడ్జెట్ పత్రాల్లో చూసుకోవచ్చు. ఎందుకని ఖర్చు చేయలేదు? ప్రభుత్వ ఆసుపత్రులు ఏమన్నా ఆధునికంగా మారాయా? లేదు కదా. ఎందుకని ఖర్చు చేయలేదు? ఎందుకని ఖర్చు చేయలేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది. దేనికి కోత పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది కూడా ఉండాలి కదా. అందుకని ఆరోగ్యం కీలకమైనప్పుడు పేదల ప్రజలకి లేదా ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్ ఆసుపత్రులకి ఎందుకు వెళ్తున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, పిహెచ్సిలు కావచ్చు, పట్టించుకునేటువంటి దిక్కు లేకనే జరుగుతూ ఉంటాయి. నిజానికి మరి ఆ విధమైనటువంటి కేంద్రీకరణ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, వైద్యులు సరిగ్గా పనిచేయరా? చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విషయాలన్నీ కూడా పట్టించుకొని ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? ఖర్చు కూడా పెట్టట్లేదండి. మొత్తం కేటాయించినటువంటి బడ్జెట్కే కోతలు పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేశారు, చంద్రబాబు నాయుడు గారు అదే పని చేశారు. అందుకని పైకి ఏమైనా చెప్పుకోవచ్చు, కేటాయించినటువంటి వాటిని మొత్తాన్ని ఎందుకు ఖర్చు పెట్టలేదంటే ఎవరైనా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మనమే ప్రతిపక్షంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి బడ్జెట్ కోతల గురించి ప్రతిపక్షం కాదు, కనీసం ఆత్మవిమర్శ పూర్వకంగా ఎందుకని వైద్య రంగానికి కూడా కేటాయించినటువంటి వాటిని మనం ఎందుకు ఖర్చు చేయలేకపోయాము అనేటువంటిది ఏమన్నా చెప్పారా మరి ఇంతవరకు? ఇంకా కొద్ది రోజులు జరుగుతాయి కనుక చెప్తారేమో, చూద్దాం. అటువంటి ధోరణి అయితే కనపట్లేదు. అందుకని నేను చెప్తుంది, ఏ ఆధారం లేకుండా లేకపోతే ఏ పరిశీలన లేకుండా నేనైతే కామెంట్ చేయట్లా. కేటాయించినటువంటి ప్రజారోగ్యానికి ఎంత అంటే 2,500 కోట్లు కేటాయించారు. మెడికల్ ఎడ్యుకేషన్కి అంటే మెడికల్ కాలేజీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 9,000 కోట్లు. అందుకని అవన్నీ కూడా చూపించి, జీతాభత్యాలన్నీ కూడా చూపించి మేము ఇన్ని వేల కోట్లు పెట్టాము, అన్ని వేల కోట్లు పెట్టాము. విద్యారంగంలో కూడా అంతే కదా. మొత్తం టీచర్లకి లేకపోతే సిబ్బందికి అయ్యేటువంటి ఖర్చులన్నింటినీ కూడా చూపించి ఇవన్నీ కూడా జనానికి పెడుతున్నామని చెప్తారు. ప్రతి ప్రభుత్వం చేసే పని అదే. అందుకని దేనికి కేటాయింపుల వారీగా చూస్తే ఆసుపత్రులకు ఎన్ని, కొత్తగా నిర్మాణం అయ్యేటువంటి ఆసుపత్రులకు ఎంత కేటాయిస్తున్నారు, మందులకు ఎంత కేటాయిస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అందుకని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసేట్లయితే ఆ బ్లేము ఒక చిన్న ఉదంతం జరిగినా కానీ మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లబలబలాడుతూ మరి కమిషనర్ని సస్పెండ్ చేయడానికి బాగానే ఉంది, కానీ కమిషనర్ అన్ని పైప్ లీకేజీలు చూస్తాడా అండి? నిజానికి మనం మాట్లాడుకుంటే బాధ్యత అతందే కాదంటలే, కానీ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది, సిబ్బంది ఉంటారు. ప్రతిదీ కమిషనర్ మీద వెయిట్ వేశారు. కొంచెం షాక్ ఇవ్వాల్సిందే, దాన్ని నేను తప్పు పట్టేట్లా. అందుకని మొత్తంగా యంత్రాంగాన్ని ఎట్లా పని చేయించాలనేటువంటిదే ముఖ్యం. అందుకు అవసరమైనటువంటి నిధులు కూడా ఉండాలండి. వ్యవసాయ రంగానికి ఏం కేటాయించారండి? వ్యవసాయ రంగం మొత్తం వ్యవసాయ ప్రధానమైనటువంటిది. బడ్జెట్ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా బడ్జెట్ కేటాయింపుల గురించి. నీటిపారుదల ప్రాజెక్టులకి అదే పరిస్థితి, ఆరోగ్యం అదే పరిస్థితి. ఎట్లా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్? స్వర్ణాంధ్ర విజన్ 2047 ఎట్లా వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? ఈ విధంగా అయితే మాత్రం అవ్వదు. రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా. రైట్ అండి. లక్ష్మణ్ గారు, సమయం అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం అవకాశం వచ్చినప్పుడు. ఓకేనండి. చర్చలో పాల్గొన్నందుకు బాలగురుస్వామి గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. ఇది ఏపీ వ్యాప్తంగా ఇటు చూస్తే డయేరియా, నిన్న చూస్తే కల్తీ పాలు, ఈ విధంగా కల్తీతో మరణాలతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు అనేక మంది దీనికి సంబంధించినటువంటి విషయంలో అయితే దీన్ని చింతిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే యంత్రాంగం లోపమా, ప్రభుత్వం లోపమా, ఏదైనా పక్కన పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడవాలి, అధికారులు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది దీనికి సంబంధించి. కాబట్టి దీన్ని కూడా రాజకీయ రంగం పులమకుండా ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకునే పనిలో అధికారులు ఉండాలనేది ప్రధానంగా. ఇప్పటికే ఆ మున్సిపల్ కమిషన్ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇటు పక్క ప్రభుత్వం.